Next, Unit 3, Exception Handling. Now, what is meant by exception? సో ఎక్సెప్షన్ వెళ్ళక ముందు మనకు జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటుంది. ఒకదాన్ని ఏమంటామంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాము. రెండో దాన్ని ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్ అని చెప్పి అంటాము. కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే దాని అర్థం ఏంటంటే కంపైలేషన్ అప్పుడు చెక్ చేసేటువంటి సింటాక్స్ ఎర్రర్స్ను కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. తర్వాతది రన్ టైమ్ ఎర్రర్ను మనం ఏమంటామంటే ఎక్సెప్షన్ అంటాం. సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ హ్యావింగ్ అబౌట్ 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంపైల్ టైమ్ ఎర్రర్, సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రన్ టైమ్ ఎర్రర్. కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే అర్థమైంది, కంపైలేషన్ అప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్. కంపైలేషన్ అప్పుడు ఏ ఎర్రర్స్ వస్తాయి? సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. అంటే సింటాక్సెస్లో చేంజెస్ అనేది రాయొచ్చు. సో సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. అదేవిధంగా రన్ టైంలో వచ్చేటువంటి ఎర్రర్స్ మనం ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటాము. సో ఎక్సెప్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రన్ టైమ్ ఎర్రర్. The runtime error is called exception. Now, if you handle the exception properly, then the remaining code after the exception or after the runtime error, it can be executed. If you handle exception properly, the remaining code after the exception is going to be handled properly. సో ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేయాలి కంపల్సరీగా. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందంటే రిమైనింగ్ కోడ్ అనేది, అంటే ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అలా కాకుండా ఎక్సెప్షన్ కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే అప్పుడు మనకు రిమైనింగ్ కోడ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకు 2 విషయాల గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ. నెంబర్ 1 ఏంటంటే వాట్ ఈస్ మెન્ટ బై ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ వాట్ ఈస్ మెન્ટ బై ప్రీడిఫైన్డ్ మెథడ్. ప్రీడిఫైన్డ్ క్లాస్ అంటే ఏంటి? ప్రీడిఫైన్డ్ మెథడ్ అంటే ఏంటి? ప్రీడిఫైన్డ్ క్లాస్ అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ మనకు 5-6 వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక క్లాస్కు, ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్లో 5-6 వర్డ్స్ ఉన్నాయనుకోండి, లేదా 5 వర్డ్స్ ఉన్నాయనుకోండి. 5 వర్డ్స్ ఉన్నప్పుడు మధ్యలో స్పేస్ లేకుండా 5 వర్డ్స్ రాయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రతి లెటర్ స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి. ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా ఉండాలి. ఓకే. తర్వాత ప్రీడిఫైన్డ్ మెథడ్ అంటే ఏంది? ప్రీడిఫైన్డ్ మెథడ్ అంటే మనకు సపోజ్ 5 వర్డ్స్ వచ్చాయనుకోండి, ఇంతకుముందులాగే 5 వర్డ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, ఆల్ రిమైనింగ్ వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, మధ్యలో స్పేస్ అనేది ఉండదు. సో చివర్లో 2 బ్రాకెట్స్ పెట్టడం జరగద్ది. ఓకే. సో ఇది ప్రీడిఫైన్డ్ క్లాస్కు ప్రీడిఫైన్డ్ మెథడ్స్కు ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మనము మెయిన్గా ఈ ప్రోగ్రామ్స్ రాసేదానికి ఇప్పుడు చెప్పేటువంటి ఈ ప్రోగ్రామ్స్ రాసేదానికి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఒకటి అర్థమెటిక్ ఎక్సెప్షన్, రెండోది అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే అర్థమైందంటే an integer value dividing by 0 is called as a arithmetic exception. అంటే ఒక ఇంటీజర్ వాల్యూను 0తో డివైడ్ చేస్తే వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎంత వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటాం. అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటే అర్థమైందంటే 3 అర్రే వాల్యూస్ డిఫైన్ చేసి 10th అర్రే వాల్యూ నాకు ప్రింట్ చేయమని చెప్పి అడిగితే 3 వాల్యూస్ మనము డిఫైన్ చేసిందేమో 3 వాల్యూస్ డిఫైన్ చేసాం, కానీ నేను ఏ వాల్యూ అడుగుతున్నాను? 10th వాల్యూ అడుగుతున్నాను. 10th వాల్యూ లేదు కదా, అంటే దాన్ని ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటాం. దాని పేరు ఏంటంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. అంటే ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటాం. ఓకే. సో ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటాం. ఓకే, అంటే కరెక్ట్గా లేదని అర్థం. సో దాన్ని మనము అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటాం. అంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్లో 3 వాల్యూస్ మనము డిక్లేర్ చేయాలి లేదా డిఫైన్ చేయాలి. తర్వాత 10th వాల్యూని ప్రింట్ చేయమని చెప్పామనుకోండి, అప్పుడు వచ్చేటువంటి ఎక్సెప్షన్ పేరు అర్థమెటిక్
సారీ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని చెప్పి అంటాం. ఇందులో ఇందులో ఫస్ట్ ప్రోగ్రామ్ చూస్తాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది చూస్తాం. ఫ్రమ్ మల్టీ ట్రై క్యాచ్ నుంచి వీ కెన్ డిరైవ్ సింగిల్ ట్రై క్యాచ్ ఫర్ అర్థమెటిక్ సంబంధించినటువంటి సింగిల్ ట్రై క్యాచ్ ఫర్ అరేకి సంబంధించినటువంటి సింగిల్ ట్రై క్యాచ్ను, అదేవిధంగా నెస్టెడ్ ట్రై క్యాచ్ను డెరైవ్ చేయడం జరుగుతుంది. వీ గోయింగ్ టు డెరైవ్ అబౌట్ ది త్రీ ప్రోగ్రామ్స్. అవి ఏంటంటే ఫ్రమ్ మల్టీ ట్రై క్యాచ్ నుంచి మనము ఏమేమి డిరైవ్ చేస్తున్నాము. వీ క్యాన్ డిరైవ్ సింగిల్ ట్రై క్యాచ్ ఫర్ అర్థమెటిక్. నెంబర్ 1 సింగిల్ ట్రై క్యాచ్ ఫర్ అర్థమెటిక్ను, అదేవిధంగా సింగిల్ ట్రై క్యాచ్ ఫర్ అర్రేను, అదేవిధంగా నెస్టెడ్ ట్రై క్యాచ్ను డిరైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మల్టీ ట్రై డెమో అనేది ఫస్ట్ చూస్తాం ఎలా రాస్తున్నాం అనేది. క్లాస్ మల్టీ ట్రై డెమో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసిన తర్వాత ట్రై రాసి ఇక్కడ 3 లైన్స్ రాస్తున్నాం. ఈ త్రీ లైన్స్ ఎటువంటి దానికి సంబంధించిన లైన్స్ ఇవి అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ సంబంధించిన 20ది. అంటే ఇంటి ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 0 ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అనడంతో ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అవుతుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ అవుతుంది. ఓకే. తర్వాత దీని కింద మల్టీ ట్రై క్యాచ్లో రెండోది ఏంది? రెండోది తీసుకుంటే ఇంటి డి ఈక్వల్ టు 10 20 30 అంటే డిఆర్ఏ అనేది ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే డిక్లేర్ చేయడం జరిగింది. కానీ దీంట్లో D9 వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఇది రెండోది, అంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని చెప్పి అంటాం. కాబట్టి ట్రైకు కింద మనము క్యాచ్ అని రాసి అర్థమెటిక్ ఎక్సెప్షన్ చూడండి, ప్రీడిఫైన్డ్ క్లాస్ ఇది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్. అంటే ఏకు అర్థమెటిక్ ఏ క్యాపిటల్ లెటర్, ఎక్సెప్షన్ ఈ క్యాపిటల్ లెటర్, మధ్యలో స్పేస్ లేదు. దీన్ని ప్రీడిఫైన్డ్ క్లాస్ అంటాం. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అని చెప్పి రాయాలి. తర్వాత ఇంకొక క్యాచ్ స్టేట్మెంట్, ఎందుకంటే మల్టీ ట్రై క్యాచ్లో సింగిల్ ట్రై ఉంటుంది, 2 ఆర్ మోర్ క్యాచ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మల్టీ ట్రై క్యాచ్ స్టేట్మెంట్ అంటే అర్థమైంది, సింగిల్ ట్రై ఉంటుంది బట్ 2 ఆర్ మోర్ క్యాచ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ 2 క్యాచ్ స్టేట్మెంట్స్. రెండో దానికి ఇంటి డిఆర్ఏకు ఇంది అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. చూడండి, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? అర్రే ఒక వర్డ్, ఇండెక్స్ ఒక వర్డ్, అవుట్ ఒక వర్డ్స్, ఆఫ్ ఒక వర్డ్, బౌండ్స్ ఒక వర్డ్, ఎక్సెప్షన్ ఒక వర్డ్. బట్ మధ్యలో ఎక్కడ స్పేస్ అనేది లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది? ఈ వచ్చేటువంటి ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ ఎలా రాసామో క్యాపిటల్ లెటర్ రాయడం జరిగింది. దీన్ని మనం అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని చెప్పి అంటాం. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. మనం తర్వాత లాస్ట్లో, ఎందుకంటే ఈ ఎక్సెప్షన్ క్యాచ్ అయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఏది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ క్యాచ్ స్టేట్మెంట్ అని చెప్పి మనకు ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో అంటే కంపైలేషన్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే కంపైలేషన్ ఎందుకు ప్రాబ్లం రాదు? ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 0 అనేది నార్మల్గా ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి కంపైలేషన్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. రన్ టైంలో ఏమవుద్దంటే ఇంటి ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 0 ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి 10ను 0తో డివైడ్ చేయడంతో ఏమవుతుందంటే ఇట్ గోయింగ్ టు బి త్రో ద ఎక్సెప్షన్. ఇక్కడ ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి రావడంతో ఓకే, ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి రావడంతో ఏం చేస్తుంది? అది ఇట్ గోయింగ్ టు బి త్రో ద ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఎక్సెప్షన్ త్రో అయినప్పుడు అప్పుడు దాని యొక్క రిలేటెడ్ అనేటువంటి క్యాచ్ స్టేట్మెంట్ అని చూసారా, అదేంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేటువంటి దాని రిలేటెడ్ క్యాచ్ స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా క్యాచ్ అయ్యి అది హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ అయిన తర్వాత ద రిమైనింగ్ కోడ్ అంటే ఏంది? దాని కింద ఉండేటువంటి రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిస్టమ్ ఆఫ్టర్ క్యాచ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం రాసిన దాంట్లో ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 2 అని రాసామనుకోండి. ఇన్ కేస్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 2 అని రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి అంటే అర్థమైంది 10/2 5. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 5 అని ప్రింట్ అవుతుంది. కానీ ఈ రెండు లైన్స్కి వచ్చినప్పుడు ఈ రెండు లైన్కి వచ్చినప్పుడు ఓకే, ఇంట్ డిఆర్ఏ ఈక్వల్ టు 10 20 30 వచ్చిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ D9 దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ గోయింగ్ టు బి త్రో ద ఎక్సెప్షన్. త్రో అయినప్పుడు ఏదర్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అయినా క్యాచ్ చేయాలి, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అయినా క్యాచ్ చేయాలి. ఇక్కడ మనం రాసినటువంటిది అరే రిలేటెడ్ కాబట్టి ఏది క్యాచ్ అవుతుంది? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి దీన్ని హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ చేసిన తర్వాత ద రిమైనింగ్ కోడ్ ఇట్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్, దట్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
ఆఫ్టర్ క్యాచ్ స్టేట్మెంట్. అంటే ఇందులో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి? మెయిన్గా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ట్రై డెమో. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే క్లాస్ సింగిల్ ట్రై డెమో అని రాయాలి. రాసిన తర్వాత ట్రై పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి. తర్వాత ట్రై రాసి తర్వాత ఈ 3 రాయాలి. ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 0, సిస్టమ్ ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అని రాసి తర్వాత బ్రేసెస్ క్లోజ్ చేసి తర్వాత ఈ క్యాచ్ స్టేట్మెంట్ రాయాలి. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ దేనికి నేను చెప్తున్నది సింగిల్ ట్రై డెమో 1కు. సింగిల్ ట్రై డెమో 1కు అంటే క్లాస్ సింగిల్ ట్రై డెమో 1 అని రాసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి. తర్వాత ట్రై రాసిన తర్వాత ఫస్ట్ ఏం రాయాలి? ఇంటి ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ 0, ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి రాసిన తర్వాత దాని కింద ఈ ఈ ఈ క్లోజింగ్ బ్రేస్ రాసి దాని కిందే రాయాలి క్యాచ్ స్టేట్మెంట్. ఈ క్యాచ్ స్టేట్మెంట్ రాయాలి. ఏది? క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ చెప్పి రాయాలి. రాసిన తర్వాత దాని కింద మనం ఏం రాయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ క్యాచ్ స్టేట్మెంట్ అనేది రాయాలి. తర్వాత రెండోది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సింగిల్ ట్రై డెమో 2 అంటే అప్పుడు క్లాస్ ఇక్కడ ఏమొస్తుంది? సింగిల్ ట్రై డెమో 2 అని వస్తుంది. అప్పుడు నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ట్రై అనేటువంటి స్టేట్మెంట్లో ఏం రాయాలి? ఫస్ట్ సెకండ్ పార్ట్ ఈ పార్ట్ను రాయాలి. ఇంటి డిఆర్ఏ ఈక్వల్ 10, 20, 30 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ D9 అని రాసిన తర్వాత ఏం రాయాలి? ఇది ట్రై లోపల ఈ పైన ఉన్న 3 లైన్లు రాయకూడదు. దేనికి? అరేకి సంబంధించి. అప్పుడు ఓన్లీ అంటే సింగిల్ ట్రై డెమో 2లో ఏం రాయాలి? ఓన్లీ డిఆర్ఏ ఈక్వల్ ట్రై లోపల ఏం రాయాలి? ఏంటి డిఆర్ఏ ఈక్వల్ టు 10, 20, 30 అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ D9 అని రాయాలి. రాసిన తర్వాత దాని కింద క్యాచ్ స్టేట్మెంట్ రాయాలి కదా. దాని కింద క్యాచ్ స్టేట్మెంట్ ఏమని రాయాలి? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రాయాలి. రాసిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ క్యాచ్ స్టేట్మెంట్ అని చెప్పి రాయాలి. అట్లా మనము ఈ ప్రోగ్రామ్ను ఈ ప్రోగ్రామ్ ఏమో మల్టీ ట్రై డెమో, దీని నుంచి సింగిల్ ట్రై డెమో 1, సింగిల్ ట్రై డెమో 2 అనేది మనము డెరైవ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మూడోది అంటే ఇప్పుడు క్లాస్ నెస్టెడ్ ట్రై డెమో అని రాస్తాం. నెస్టెడ్ ట్రై డెమో అని రాసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తాం. రాసి ఈ ఈ ఈ ఇన్నర్ బ్లాక్లో దీనికి సంబంధించింది రాస్తాం కోడ్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ సంబంధించిన కోడ్ రాస్తాం. అంటే సింగిల్ ట్రై డెమోకి సంబంధించిన కోడ్ రాస్తాం. అది ట్రై ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 0, ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి రాసి దాని కింద క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అని రాస్తే దీని ఏమంటాము? ఇన్నర్ బ్లాక్ అంటాం. అలా కాకుండా అవుటర్ బ్లాక్లో రిమైనింగ్ అవుటర్ బ్లాక్ అంటే ఏంది? దీన్ని అవుటర్ బ్లాక్ అంటాం. ఈ అవుటర్ బ్లాక్లో ఇన్నర్ బ్లాక్ వదిలేస్తే అక్కడ ఏం రాయాలి మనం ఇప్పుడు? ఇంటి డి ఈక్వల్ టు 10, 20, 30 అని రాసి ఇంటి డి ఈక్వల్ 10, 20, 30 రాసి దాని కింద రాయాలి క్యాచ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అని రాయాలి. కాబట్టి దీన్నేమో అవుటర్ బ్లాక్ అంటాము. తర్వాత ఇక్కడ రాసినటువంటి దీన్నేమో ఇన్నర్ బ్లాక్ అని చెప్పి అంటాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సింగిల్ ట్రై క్యాచ్ వీ కెన్ డిరైవ్ ఫైనలీ స్టేట్మెంట్ 1, ఫైనలీ స్టేట్మెంట్ 2 అండ్ త్రో స్టేట్మెంట్. సో సింగిల్ ట్రై క్యాచ్ స్టేట్మెంట్ నుంచి మనం దేన్ని డిరైవ్ చేస్తాము? వీ కెన్ డిరైవ్ ఫైనలీ స్టేట్మెంట్ 1, వీ కెన్ డిరైవ్ ఫైనలీ స్టేట్మెంట్ 2 అండ్ వీ కెన్ డిరైవ్ త్రో స్టేట్మెంట్. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ట్రై డెమో రాసాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తర్వాత సింగిల్ ట్రై అంటే ఏం రాయాలి? ట్రై ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 0, ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అని చెప్పి రాయాలి. రాసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 0 రాయాలి. ఎందుకంటే ఫైనలీ డెమో 1 అంటే మనం ఏం రాస్తాము? ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 0 రాస్తాం. కాబట్టి ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 0 రాసి ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి రాసి తర్వాత క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అని చెప్పి రాయాలి. సో ఈ క్యాచ్ స్టేట్మెంట్ కింద మనం ఏం రాయాలి? ఫైనలీ రాయాలి. ఈ క్యాచ్ స్టేట్మెంట్ కింద మనం ఏం రాయాలి? ఫైనలీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్సైడ్ ఫైనలీ బ్లాక్ అని చెప్పి రాయాలి. అది ఫైనలీ డెమో 1కు సంబంధించింది. నెక్స్ట్ క్లాస్ ఫైనలీ డెమో 2 అని రాయాలి. ఫైనలీ డెమో 2 అని రాసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ రాయాలి. ఆర్గ్యుమెంట్స్ రాసిన తర్వాత ట్రై ఫైనలీ డెమో 2 అంటే ఏం రాయాలి? ఇక్కడ చూడండి. ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 2 అని రాయాలి. ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 2 అని రాయాలి. ఇంటి సి ఈక్వల్ టు ఏ బై బి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి రాసి క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ రాసిన తర్వాత ఫైనలీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్సైడ్ ఫైనలీ బ్లాక్ అని చెప్పి రాయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనము
ఫైనల్లీ డెమో 1లో ఏం రాసాము? ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 0 అని రాసాము. ఇంటూ సి ఈక్వల్ ఏ బై బి రాసాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి రాసాం కాబట్టి ఇంటూ సి ఈక్వల్ ఏ బై బి దగ్గరికి రావడంతో అదేంది ఏం చేస్తుంది? ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. కాబట్టి ఎటువంటి ఎక్సెప్షన్ అది? అర్థమెటిక్ ఎక్సెప్షన్. కాబట్టి ఆటోమేటిక్ ఏం చేస్తున్నాము? ఆ ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తున్నాం. క్యాచ్ చేస్తే అప్పుడు ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్యాచ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత దాని కింద అంటే ఎక్సెప్షన్ త్రో అయింది. ఎక్కడ ఎక్సెప్షన్ త్రో అయింది? ఇంటూ సి ఈక్వల్ ఏ బై బి దగ్గర ఫైనల్ డెమో వన్లో ఇంటూ సి ఈక్వల్ ఏ బై బి దగ్గర ఎక్సెప్షన్ త్రో అయింది. తర్వాత దాన్ని క్యాచ్ చేసాం కాబట్టి క్యాచ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ప్లస్ ఫైనల్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఎక్సెప్షన్ త్రో అయితే ఫైనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దానికి ప్రూఫ్ ఇది. తర్వాత రెండోది ఏంటంటే ఫైనల్ డెమో 2 దగ్గర ఇంటూ ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 2 అని రాశారనుకోండి. ఇక్కడ ఇంటూ సి ఈక్వల్ ఏ బై బి రాశారనుకోండి. ఎటువంటి ఎక్సెప్షన్ త్రో కాదు. ఎప్పుడైతే ఎటువంటి ఎక్సెప్షన్ త్రో కాదో క్యాచ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. కానీ దీని కింద ఉన్నటువంటి ఫైనలీ స్టేట్మెంట్ మాత్రము ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంతో మనం ఏం చెప్పొచ్చు? ఫైనలీ అనేది రాసేది ఎందుకోసం అంటే ఎక్సెప్షన్ త్రో అయినా క్యాచ్ అవుతుంది, ఎక్సెప్షన్ త్రో కాకపోయినా క్యాచ్ అవుతుంది. ఎక్సెప్షన్ త్రో అయినా క్యాచ్ అవుతుంది, ఎక్సెప్షన్ త్రో అయినా క్యాచ్ అవుతుంది, ఎక్సెప్షన్ త్రో కాకపోయినా క్యాచ్ అవుతుంది. కానీ క్యాచ్ అనేది మాత్రము ఎక్సెప్షన్ త్రో అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్సెప్షన్ త్రో అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. క్యాచ్ అనేది మాత్రము ఎక్సెప్షన్ త్రో అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఫైనలీ అనేది ఎక్సెప్షన్ త్రో అయినా ఎగ్జిక్యూట్ అవుద్ది, ఎక్సెప్షన్ త్రో కాకపోయినా ఎగ్జిక్యూట్ అవుద్ది. అదేవిధంగా ఫైనలీను మనం ఎక్కడ రాస్తామంటే యాక్చువల్గా ఆఫ్టర్ లాస్ట్ క్యాచ్ స్టేట్మెంట్ దగ్గర రాస్తాం. లేదంటే ట్రై తర్వాత ఇమీడియట్లీగా ఫైనలీ స్టేట్మెంట్ రాస్తాం. కానీ ఫైనలీ రాసామంటే దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏముండదు? క్యాచ్ అనేది ఉండదు. ఇది ఒక 2 ప్రోగ్రామ్స్. తర్వాత ప్రోగ్రామ్ ఏంది? త్రోస్ డెమో. ఈ త్రోస్ డెమో అనేది ఎలా రాస్తామంటే క్లాస్ త్రోస్ డెమో అని రాసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ రాసి త్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాయాలి. రాసిన తర్వాత ఈ ట్రైను క్యాచ్ను రిమూవ్ చేసేయాలి. టోటల్గా ఈ ట్రైను క్యాచ్ను మాత్రము టోటల్గా రిమూవ్ చేసేయాలి. ట్రైను క్యాచ్ను మొత్తము రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత మనం ఏం రాయాలంటే జస్ట్ ఇంటి ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 0 ఇంటి సి ఈక్వల్ ఏ బై బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అని రాస్తే చాలు. మళ్ళీ ఒకసారి త్రోస్ డెమో అనేది ఎలా రాస్తామంటే క్లాస్ త్రోస్ డెమో అని రాసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని రాసి త్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాయాలి. రాసిన తర్వాత ట్రైను క్యాచ్ను రిమూవ్ చేసి ఓన్లీ ఈ 3 లైన్లు దట్ ఈస్ ఇంటి ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 0 ఇంటి సి ఈక్వల్ ఏ బై బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అని రాస్తే సరిపోద్ది. తర్వాత we can throw our own exception యూజింగ్ త్రో స్టేట్మెంట్ ద్వారా కూడా మన ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. మనకు సంబంధించిన ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. ఓకే, వీ కెన్ త్రో అవర్ ఎక్సెప్షన్ బై యూజింగ్ త్రో స్టేట్మెంట్. సో ఇప్పుడు దానికి ఎలా రాస్తామంటే క్లాస్ త్రో డెమో తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసిన తర్వాత ట్రై అని రాసి త్రో న్యూ ఇల్లీగల్ యాక్సెస్ ఎక్సెప్షన్. ఎటువంటి ఎక్సెప్షన్ అయినా మనకు హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ అంటే టోటల్గా 27 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. టోటల్గా అన్ని 27 ఎక్సెప్షన్స్ను మనం త్రో చేసుకుంటూ రావచ్చు. అంటే ఫస్ట్ త్రో న్యూ ఇల్లీగల్ యాక్సెస్ ఎక్సెప్షన్ డెమో క్యాచ్ ఇల్లీగల్ యాక్సెస్ ఎక్సెప్షన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. పైన రాసినటువంటి అర్థమెటిక్ ఎక్సెప్షన్ కూడా త్రో చేయొచ్చు. ఎలాగా? క్లాస్ అర్థమెటిక్ డెమో అని రాసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కింద ట్రై అని రాసి త్రో న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్ డెమో అని రాసి క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాయొచ్చు. అదేవిధంగా అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ కూడా త్రో చేయొచ్చు. అది ఎలా త్రో చేస్తాము? పైన క్లాస్ అరే డెమో అని రాసి తర్వాత అరే ఎక్సెప్షన్ డెమో అని రాసి తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాసిన తర్వాత దాని కింద మనం ఏమని రాయాలి? ట్రై అని రాసి త్రో న్యూ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ రాసి డెమో అని పెట్టి తర్వాత క్యాచ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఈ అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అని కూడా రాయొచ్చు. తర్వాత వీ కెన్ త్రో అవర్ ఓన్ ఎక్సెప్షన్ సబ్ క్లాస్ అంటాం. అంటే మనం ఒక సబ్ క్లాస్ క్రియేట్ చేయాలి. సబ్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాము? క్లాస్ ఏ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ రాసి ఇది రాస్తే మనకు ఒక సబ్ క్లాస్ ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది. అది రాసి ఏది రాసి క్లాస్ ఏ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ ఏ స్ట్రింగ్ S1 సూపర్ S1 అని రాస్తే మనకేం క్రియేట్ అవుతుంది? ఒక ఎక్సెప్షన్ సబ్ క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత దాని కింద మనం ఏమని రాయాలి? క్లాస్ ఓన్ డెమో అని పెట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసిన తర్వాత ఓకే ట్రై త్రో న్యూ ఏ అని రాసామనుకోండి. అప్పుడు మన ఓన్ ఎక్సెప్షన్ అయినటువంటి సబ్ క్లాస్ అయినటువంటి ఏ అనేది
మనం త్రో చేయడం జరిగింది. సో మన ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసాము, ఓన్ ఎక్సెప్షన్ సబ్ క్లాస్ను క్రియేట్ చేసాము. ఓన్ ఎక్సెప్షన్ సబ్ క్లాస్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఓన్ ఎక్సెప్షన్ సబ్ క్లాస్ను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఈ ఓన్ ఎక్సెప్షన్ సబ్ క్లాస్ క్రియేట్ అయిన తర్వాత ట్రై డెమో పైన ఏమని రాస్తాము ఏమని రాస్తాము, క్లాస్ ఓన్ డెమో అని రాస్తాం. క్లాస్ ఓన్ డెమో అని రాసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి, ట్రై త్రో న్యూ ఏ అని రాసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఓన్ ఎక్సెప్షన్ సబ్ క్లాస్ను ఇది త్రో చేయడం జరిగింది. దీనికి ఎక్సెప్షన్ పేరు తెలియదు కాబట్టి జస్ట్ క్యాచ్ ఎక్సెప్షన్ ఏ అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అని చెప్పి రాస్తాం. అంటే టోటల్గా దీంతో మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో కంప్లీట్ అవుతుంది.